హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ లాగ్స్ అండ్ కిచెన్స్. ఇవాల్టి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. షుగర్ అనేది వాడకుండా చేసిన ఆరోగ్యకరమైన స్వీట్. ఇది చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ. స్కూల్ పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఆఫీస్కి వెళ్ళే వారికి డైలీ ఒక లడ్డు తప్పనిసరి తినాలి. చాలా హెల్దీ. స్వీట్ షాపుల్లో కొన్న టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి. దీనిని గోంద్ అంటారు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో. ఎదుగుతున్న పిల్లలకి, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి చాలా మంచిది. ఇవి వేసి వేయించుకోవాలి. సగ్గుబియ్యంలాగా అయితే కొద్దిగా పొంగుతుంది. ఈ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో జీడిపప్పు పలుకులు అయితే వేసి కొంచెం కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుందాం. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకుందాం. కొద్దిగా కలర్ వస్తే చాలండి. మళ్ళీ అదే బాండీలో ఇంకో పావు కప్పు బాదం పలుకులు, ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు కప్పు పిస్తా, ఇవి కూడా పలుకుల కింద చేసేసానండి. తర్వాత ఇంకో పావు కప్పు పుచ్చపప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సిమ్లోనే దోరగా అయితే వేయించుకోవాలి. చూడండి, కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవైతే చక్కగా వేగిపోతున్నాయి. ఇవి అన్నీ తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. అదే బాండీలోకి మళ్ళీ ఒక పావు స్పూన్ నెయ్యి అయితే వేసి ఎండు కొబ్బరి ఒక పావు కప్పు వేసి వేయించుకుందామండి. కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను గసగసాలు అయితే వేయించుకొని అవి కూడా పక్కగా తీసి పెట్టుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వేయించిన కొబ్బరి, గసగసాలు కూడా వేసి కాసేపు పక్కన అయితే పెట్టుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం అయితే హాఫ్ కప్ తీసుకున్నానండి. స్వీట్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇవి గింజలు తీసేసినవి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాము. తర్వాత గోంద్ కటోరాని మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. అప్పడాల కర్ర ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసుకుంటూ మెత్తగా చేయాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఈ గోంద్ కటోరాని అయితే వేసేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ అదే బాండీలో ఇంకో పావు స్పూన్ నెయ్యి అయితే వేసి మనం మిక్సీ కొట్టిన ఖర్జూరాన్ని అందులో కొద్దిగా వేగనిద్దాం. ఇది అంటుకుపోతూ ఉంటుంది. కొంచెం నెమ్మదిగా స్మాష్ చేసినట్టు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బాదం పలుకులు ఇవన్నీ వేపినవి ఇందులో వేసి ఇంకొక నిమిషం స్లిమ్లో కొద్దిగా వేగనిద్దామండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారనిద్దామండి. ఈ చల్లారింది కొద్దిగా. ఇప్పుడు లడ్డు కింద మొత్తం కలుపుకొని లడ్డు కింద అయితే చేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కలవాలి. ఖర్జూరం అయితే ఉండల కింద ఉండిపోద్ది. మొత్తం కలిపితే చక్కటి లడ్డు అయితే వచ్చేస్తుంది. ఇలా రౌండ్ చుట్టుకొని ఇలాగ మనకు కావాల్సిన అన్నీ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ కదా, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు తినాలి. బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.